కామారెడ్డి న్యూస్. శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన చిరు వ్యాపారులను ఆదుకుంటామని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో అగ్ని ప్రమాద బాధితులను కలిసి వారిని పరామర్శించారు. అలాగే అగ్ని ప్రమాదంకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, అగ్ని ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే దుకాణ సముదాయాలను నిర్మించడంలో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అదే రోజు రాత్రి డిమాండ్ కొంచెం మరి ఇక్కడ 18 షాపులు కాలిపోవడం జరిగింది. 18 షాపులో హోటల్స్ ఉన్నాయి, పూల దుకాణాలు ఉన్నాయి, కొన్ని ఫాస్ట్ ఫుడ్ షాప్స్ ఉన్నాయి, ఎక్కువ ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి. అందరు బీద వాళ్ళే. మరి వాళ్ళందరికీ నష్టమైంది. నష్టపరిహారం ఎలా ఇవ్వాలో ఆర్డీఓ గారు, మన ఎంఆర్ఓ గారు, డిఎస్పీ గారు, ఆర్డీఓ మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు అంచనా వేసేందుకు నా వెంబడ వచ్చినారు. ఆల్రెడీ అంచనాలు కూడా అయిపోయినాయి. దీనికి సుమారు 35 లక్షల రూపాయల ఇలా నష్టం జరిగింది. అది మెటీరియల్కి, తర్వాత వాళ్ళ షెడ్ గీట్ అవి అన్నీ తర్వాత ఉంది. దాని తర్వాత ఇది కాలిపోయిన వాళ్ళకు నష్టపరిహారం, తర్వాత వీళ్ళకి ఎట్లా కూర్చోబెట్టాలి, వీళ్ళకు ఉపాధి ఎట్లా, రేపు ఫ్యూచర్లో ఎట్లా, ఈ లైన్లో మున్సిపాలిటీ ద్వారానా లేకుంటే గవర్నమెంట్ ద్వారానా లేకుంటే ఎలా ఈ రూట్కు వీళ్ళకు ఎన్క్రోచ్మెంట్స్లో ఉన్నారు, మరి వాళ్ళని ఎలా చేయాలో ఇప్పుడు ఆర్డీఓ మన కలెక్టర్ మన మరి వాళ్ళతో కూర్చొని మా నాయకులతో కూర్చొని మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారు, మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు, అండరాజు గారు ఉన్నారు, ఆయన కూడా ఒక వ్యక్తిమే, మన పార్టీ నాయకులు ఉన్నారు. అందరం కలిసి R&B గెస్ట్ హౌస్లో దీన్ని ఇలా చర్చిస్తాం. అలాగే కొంచెం ఆర్థిక సాయం నేను స్వయంగా కూడా ఇస్తున్నాను. మళ్ళీ మిగిలినది ప్రభుత్వంతో రెడ్ క్రాస్తోనే కానీ ఇంకా ప్రభుత్వంతో కానీ ఎలా సాధ్యమవుతుందో అవన్నీ సాధ్యాసాధ్యాలు మాట్లాడుకుందామనే ఉద్దేశం. కానీ ఇప్పుడు R&B గెస్ట్ హౌస్లో ఈ మీటింగ్ జరిగి, ఎందుకంటే చైర్మన్ గారు మున్సిపల్ ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, డిఎస్పీ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ సెలక్షన్ చేసే బాడీ, అడ్వైజ్ ఇచ్చే బాడీ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతాం. Like, comment, and subscribe.